నెలకొంది. ఒక వాణిజ్య నౌకపై భారత్ దాడి అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. ఒక వాణిజ్య నౌకపై భారీ దాడి జరిగింది. దాడిలో భారతీయ నావికుడు మరణించాడు. మరో ఇద్దరు భారతీయులకు తీవ్ర గాయాలయ్యాయి. రష్యా సరిహద్దు జలాల్లో, ప్రాదేశిక జలాలు అంటూ ఉంటారు, రష్యా సరిహద్దు జలాల్లో వెళ్తున్న ఎంవి ఉమార్ఫీ వాణిజ్య నౌక, దాని మీద అటాక్ జరిగింది. గ్రీస్ దేశానికి చెందిన కమర్షియల్ కార్గో వెషల్గా గుర్తించారు. రష్యా బలగాల వైమానిక దాడి లేకపోతే మిజైల్ ప్రయోగంలో నౌక తీవ్రంగా దెబ్బతింది. ఈ నౌకలో మొత్తం 10 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 3 భారతీయులు. దాడిని తీవ్రంగా ఖండించింది భారత విదేశాంగ శాఖ. ఇటీవల యుక్రెయిన్ తీరంలో నౌకపై జరిగిన దాడిలో 4 భారతీయులు మరణించారు. ఆ ఘటన జరిగి వారం రోజులు తిరగకముందే ఇంకో ఘటన. ఈ 2 విషాద ఘటనలపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు రష్యా జరిపిన దాడిగా మాట్లాడుకుంటున్న సందర్భం. అసలు ఏం జరిగింది అనేది మనం మాట్లాడుకుంటే, బ్లాక్ సీ ఇక్కడ కమర్షియల్ వెషల్ వెళ్తూ ఉంది. ఆ కమర్షియల్ వెషల్ వెళ్తున్న సందర్భంలో దాడి జరిగింది. ఈ దాడిలో ఒక భారతీయుడు మరణించాడు. అయితే ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. దీని మీద విదేశీ వ్యవహారాల శాఖ క్లారిటీ ఇచ్చింది. ఎంవి ఉమార్ఫీ అనే వెషల్ బ్లాక్ సీలో ప్రయాణిస్తున్న సందర్భంలో 18వ తారీఖున రష్యా ప్రాదేశిక జలాలు అంటూ ఉంటారు. అంటే అక్కడ రష్యాకి సంబంధించి, అంటే ఆ ప్రాదేశిక జలాలు అంటే అక్కడ ఆ ప్రదేశానికి సంబంధించిన వాటర్వే లేకపోతే సముద్ర మార్గం, అక్కడ దాడి జరిగింది. అక్కడ ప్రయాణిస్తుండగా దాడి జరిగింది. ఆ టైంలో నౌకలో 3 భారతీయులు ఉన్నారు. దాంట్లో ఒకరు మరణించారు. యుక్రెయిన్ తీరంలో ఈ నెల 19న ఒక కమర్షియల్ వెషల్ ట్రావెల్ చేస్తూ ఉన్న సందర్భంలో అప్పుడు రష్యా అటాక్ చేసింది. ఆ రష్యా చేసిన అటాక్లో 4 భారతీయులతో కలిపి మొత్తం 10 మంది ఉన్నారు. ఆ కమర్షియల్ వెషల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి మనకు గుర్తుంది. అయితే ఆ నౌకలో ఆయుధాలు ఉండడం కారణంగానే తాము దాడి చేయాల్సి వచ్చిందని చెప్పి రష్యా కూడా ప్రకటించుకొచ్చింది. సో ఈ టైంలో మనకు అనిపిస్తుంది, ఎందుకు బ్లాక్ సీ ఎందుకు అంత కీలకం? దట్టు రష్యాకి భారత్కున్న సంబంధాలు గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం. కానీ ఎందుకు బ్లాక్ సీ అంత కీలకం? ఎందుకంటే ఈరోజు ఈ దాడి గురించి మాట్లాడుకుంటున్నాం. రష్యా సరిహద్దు జలాల్లో వెళ్తున్న ఎంవి ఉమార్ఫీ ఆ కమర్షియల్ వెషల్ అటాక్ గురైన సందర్భం. ఎందుకు బ్లాక్ సీ అంత కీలకం అంటే, మనకి గోధుమలు కావచ్చు, ఆహార ధాన్యాలు కావచ్చు, వాణిజ్యం జరిగేది అటువైపు నుంచే. యుక్రెయిన్, రష్యా ప్రపంచంలో అతిపెద్ద గోధుమ ఎగుమతిదారుల్లో ఒకరిగా ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా. అయితే ఈ ఎగుమతులు చాలా భాగం నల్ల సముద్రం నుంచి జరుగుతూ ఉంటుంది. ఈ మార్గంలోకి ఏమైనా జరిగితే ప్రపంచ ఆహార ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. భారతదేశం పెద్దగా గోధుమలను దిగుమతి చేసుకోకపోయినప్పటికీ అంతర్జాతీయ ధరలు భారత మార్కెట్పై ప్రభావం పరోక్షంగా చూపిస్తాయి అన్నమాట. అండ్ భారత్కి ఎలా అంటే, రష్యా కావచ్చు, వాటి నుంచి మనం ఎరువులు కావచ్చు, ఎరువుల తయారీకి అవసరమైన ఆ ముడి పదార్థాలను పెద్ద మొత్తంలో మనం దిగుమతి చేసుకుంటాం. వీటిలో కొంత సరుకు బ్లాక్ సీ ద్వారానే వస్తూ ఉంటుంది. ఒకవేళ వార్ లాంటి సిచ్యువేషన్స్ ఏర్పడినా, లేకపోతే ఇటువంటి ఇంటరప్షన్స్, లేకపోతే ఇటువంటి ఇబ్బందికర వాతావరణం జరిగినా, ఎరువుల సరఫరా లేట్ అయిందనుకోండి, మన అగ్రికల్చర్, మన వ్యవసాయం మీద ప్రభావం ఉంటుంది. రష్యా నుంచి భారతదేశానికి వచ్చే కొన్ని ఈ పెట్రోలు, డీజిల్, చమురు ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తులు బ్లాక్ సీలో ఉన్న పోర్ట్స్ నుంచే మనకి వస్తూ ఉంటాయి. ఒకవేళ అక్కడ రవాణా కనుక దెబ్బతింటే సప్లై చైన్ డ్యామేజ్ అవుతుంది. దాంట్లో ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. భారత్ ఈ ప్రాంతాల్లో ఉన్న దేశాలకి ఔషధాలని, టీ, కాఫీ, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్స్ కొన్నిటిని, ఆటో స్పేర్ పార్ట్స్, అలాగే వస్త్రాలు, వీటిని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. బ్లాక్ సీలో ఒకవేళ టెన్షన్స్ కనుక పెరిగితే ఈ వాణిజ్యానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. అండ్ దాంతోపాటు సముద్ర మార్గాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో నల్ల సముద్రం నుంచి బోస్ఫరస్ స్ట్రెయిట్ ఉంటుంది, దానికి మర్మారా సముద్రం ఉంటుంది, దానికి డార్డనెల్స్ స్ట్రెయిట్ ఉంటుంది అక్కడ, అలాగే మధ్యధరా సముద్రం, సూయజ్ కెనాల్, రెడ్ సీ, అరేబియా సముద్రం,
ఇలా భారతదేశానికి చేరుకుంటాయి. ఈ మార్గంలో ఎక్కడ ఎటువంటి ఇంటరప్షన్స్ జరిగినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మన మీద పెను ప్రభావం ఉంటుంది. మనం అనుకుంటాం అక్కడెక్కడో దాడి జరిగితే మనకేం పోయేలే అని చెప్పి, అందరినీ ఉద్దేశించి కాదు, బట్ ఎప్పుడు ఎటువంటి భావన వస్తే వాళ్ళకి సంబంధించి ఎప్పుడైనా అలా అనుకుంటే కనుక ఇదిగోండి ఇలా ఉంటుంది. రష్యా ఇది కోరుండి చేసింది అయితే కాదు. అఫ్కోర్స్ భారత్కి రష్యాకి ఉన్న ఆ రిలేషన్స్ కారణంగా సోవియట్ యూనియన్ నుంచి జరుగుతుంది, బాగానే ఉంది. ఎవరు చెప్పినట్టుగా రష్యా ఇండియా ఫ్రెండ్ రా, కరెక్ట్, రష్యా ఇండియా ఫ్రెండే, బట్ అటాక్స్ అయితే మాత్రం జరుగుతూ ఉన్నాయి. వాళ్ళదే అంటూ ఉన్నారు, మేము దాంట్లో ఆయుధాలు మాకు కనిపించింది, అందుకే మేము అటాక్ చేసామని చెప్పి రష్యా సమర్థించుకుంటోంది. సో అందుకే ఇక్కడ రష్యాను గట్టిగా ప్రశ్నించలేకపోతున్న సందర్భం. సాధారణంగా ఇదే స్థానంలో ఒకవేళ యుక్రెయిన్ ఉంటే బహుశా కొంచెం గట్టిగా భారత్ ప్రశ్నించి ఉండేదేమో ఇఫ్ ఇన్ కేస్, ఎందుకంటే మనం రెండింటినీ ఈక్వల్ డిస్టెన్స్ అని చూస్తాం, బట్ మోర్ ప్రిఫరబుల్గా అనుకున్నప్పుడు రష్యా మనకి అన్డౌటెడ్లీ వితౌట్ ఎనీ డిస్ప్యూట్. ఎందుకంటే మనకి S-400 కావచ్చు, మిలిటరీకి సంబంధించి ఆ సప్లై విషయంలో ఈవెన్ అమెరికా రెస్ట్రిక్షన్స్ పెట్టినా మనకి రష్యానే కదా ఆ టైంలో తోడుగా నిలిచింది. S-400 కావచ్చు, డిఫెన్స్ ఎక్విప్మెంట్లో మనకి రష్యా ఎప్పుడూ చేదోడు వాదోడే. దాంతోపాటు పెట్రోలియం ఉత్పత్తులో లేకపోతే ఈ ఆయిల్ విషయంలో ప్రపంచం అంతా కూడా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి ససేమిరా అనుకున్నప్పుడు, శాంక్షన్స్తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు భారత్ ఒక్కటే అమెరికాను